హాయ్ గైస్. లాస్ట్ టైం మనము నార్మల్గా మెటీరియల్ షేడర్స్ అంటే నార్మల్గా టెక్స్చర్స్ యాడ్ చేసే ముందు మెటీరియల్స్ అండ్ వాటి షేడర్స్ ఎలా ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా సేమ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి దానికి కావాల్సిన షేడర్స్ సెట్టింగ్స్ని యూస్ చేసుకుంటూ కావాల్సిన టెక్స్చర్స్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఈ బిఫోర్ ఈ రెండు డిలీట్ చేసేసి నేను ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మామూలు ఒక స్మాల్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక చిన్న మోడల్ని సెలెక్ట్ చేసుకోండి చాలు. ఈ కలర్ లైట్ ఈ లైట్ని ఓల్డ్ స్టైల్, ఓకేనా. ఈ లైట్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. దీనిపైన ఉన్న టెక్స్చరే అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మినిమైజ్. ఇప్పుడు నేను అదే మోడల్ని అదే ఇమేజ్ని ఇక్కడ ఒకసారి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇమేజ్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి ఓపెన్. సో డౌన్లోడ్స్లో ఉంది. సో సేమ్ మోడల్ని మనం ఇక్కడ మోడలింగ్ చేసుకుందాం ఈ క్యూబ్ నుంచే. ఎడిట్ మోడ్. ఈ మోడలింగ్ టూల్స్ అన్నీ మనం ఎలా వాడాలి స్టార్టింగ్ నుంచే క్లాసెస్ అన్నీ మనకు అయిపోయినాయి. ఒకసారి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి చూపెట్టండి చెప్పండి అని మాత్రం మేము మెసేజ్లు అయితే చేయకండి. ఓకే, ఈ ఫస్ట్ బేసిక్ షేప్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ చేసుకొని ఎంత హైట్ వరకు ఉండొచ్చు జస్ట్ ఒక ఎస్టిమేషన్ తోటి. సేమ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొంచెం చేసి మొత్తం మధ్యలో కనేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక డెప్త్ ఉంది, లైక్ ఇక్కడ వరకు ఒక మెటల్ ఉంది అండ్ లోపలికి కొంచెం డీటెయిలింగ్స్ ఇన్సైడ్కి వెళ్ళాయి కాబట్టి సేమ్ ఎక్స్ట్రూడ్ చేసి లోపలికి స్కేల్ డౌన్ చేస్తున్నా నాకు ఆ డీటెయిల్స్ కోసం. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా నాకు ఆ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఈ 4 సైడ్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఫేసెస్. సో ఓన్లీ ఎక్స్ట్రూడ్ జెడ్ యాక్సిస్లో చేసి కొంచెం పెంచుకుంటా జెడ్ యాక్సిస్లో. మళ్ళీ ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్, ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ నార్మల్స్ కొంచెం ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే లోపల ఫేస్ మనం ఇంకొకటి ఎక్స్ట్రూడ్ చేసి లోపల ఉంచానో మళ్ళీ దీని నుంచి ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. డౌన్ సరిపోతుందా లైట్ అనుకున్నప్పుడు మళ్ళీ స్కేల్ డౌన్. మళ్ళీ ఇదే లొకేషన్లో ఇంకా దీనికి ఒక బేస్ టైప్లో ఉంది కింద, ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రూడ్. సో ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ డౌన్, మళ్ళీ స్కేల్ చేసి కొంచెం చేద్దామా, ఇంకోసారి స్కేల్ చేస్తున్నా, ఇంకోసారి స్కేల్ చేసి దీన్ని పైకి పుష్ చేస్తున్నా. వెయిట్ పైకి పుష్ చేసి మళ్ళీ ఇదే ఫేస్ని స్కేల్ డౌన్ చేసి కిందికి పుష్ చేస్తున్నా ఒక చిన్న డీటెయిల్ కోసం అంతే. అండ్ మళ్ళీ ఇంకొంచెం ఏదన్నా ఫ్యాన్సీ లుక్ లాగా డిజైనింగ్ మార్చుకోవాలి అనుకుంటే అది మన ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు. నేను 2-3 టైమ్స్ ఎక్స్ట్రూడ్స్ అప్లై చేశాను. ఇది బేసిక్ షేప్. అండ్ ఒకవేళ మనకి ఈ షేప్ కావాలి అనుకుంటే డైరెక్ట్ యాడ్లోకి వెళ్ళిపోయి టోరస్ యాడ్ చేసేయండి చాలు. వై యాక్సిస్లో 90 degrees స్కేల్ డౌన్ సరిపోతుందా? ఓకే, సో ఇక్కడ వరకు సరిపోయింది అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ దీనికి ఇంకొంచెం డీటెయిల్స్ యాడ్ చేసుకుందాం. మధ్యలో ఇంకొక లూప్ కట్ యాడ్ చేసి ఇక్కడ స్కేల్ డౌన్ చేసుకున్నా, నాకు ఆ చిన్న డీటెయిల్ కావాలి. మళ్ళీ దీని నుంచి బెవిలింగ్ ఇచ్చేసుకుందాం. సో నాకు ఆ డీటెయిలింగ్ మార్క్ మళ్ళీ ఇది కూడా కొంచెం క్రాస్గా వచ్చింది, ఇంత షార్ప్ స్ట్రైట్గా లేదు. సో ఇక్కడ కూడా ఒక డీటెయిలింగ్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ కంట్రోల్ బి. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమైనా ఉందా ఈ కార్నర్స్. సో మిగతా అన్నిటికీ నేను ఏం చేసుకుంటా అంటే మోడిఫైయర్ లోపలికి వెళ్ళి జనరేట్లో సబ్ డివిజన్ సర్ఫేస్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, దీని షేప్ కూడా మారిపోయింది, మీరు కావాలనుకుంటే ఇలా కూడా వాడుకోండి, కాకపోతే నాకు ఇలా వద్దు. స్టార్టింగ్ నేను ఏ షేప్ అయితే అనుకున్నానో నాకు అదే షేప్ కావాలి. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు చూడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఓవర్లేస్ ఏవైతే కట్స్ కనబడుతున్నాయో అది బిఫోర్. అండ్ ఒకవేళ అప్లై చేసిన తర్వాత మనం ఈ సబ్ డివిజన్ సర్ఫేస్ని అప్లై చేస్తే షేప్ ఎలా మారిపోతుంది అది. ఇది ఆల్రెడీ మనకి అయిపోయినాయి క్లాసెస్ అన్నీ. ఓకే, నేను ఇక్కడ వరకు ఒక డివిజన్ చేంజ్ చేస్తున్నా. అండ్ సేమ్ ఇటువైపు ఇంకో డివిజన్, ఇటువైపు కూడా అలాగే చేద్దాం.
ఓకే. సో, డివిజన్స్ కూడా యాడ్ చేసేసాం. ఇంకా ఎక్కడన్నా స్పెసిఫిక్‌గా మీకు ఇంకా వేరే చోట ఏమన్నా డివిజన్స్ కావాలి అనుకుంటే ఆ స్పెసిఫిక్ లొకేషన్స్‌లో ఇంకా యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం తయారు చేసే మోడల్‌కి డీటెయిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చూడడానికి రియలిస్టిక్‌గా ఉంది. దీనికి కూడా నేను సేమ్ మోడిఫైయర్ యాడ్ చేస్తున్నా. జనరేట్‌లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్. సో, స్మూత్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఈ కార్నర్స్ కావాలి. ఓకే. సేమ్ కార్నర్స్ కావాలి. కింద ఈ సెపరేట్ ముందైతే కార్నర్స్ పని చూద్దాం. నేను ఏం చేస్తా అంటే ఎడ్జ్ సెలెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఈ సైడ్ ఉన్న ఎడ్జెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సేమ్ మళ్ళీ ఇటువైపు ఉన్న ఎడ్జెస్ అన్నిటిని ఇటువైపు ఉన్న ఎడ్జెస్ అండ్ మళ్ళీ ఇటువైపు ఉన్న ఎడ్జెస్ సేమ్ అలాగా టోటల్ 4 సైడ్స్ ఉన్న ఎడ్జెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జెస్ అన్నిటిని షిఫ్ట్ డీ చేసి డూప్లికేట్ చేస్తున్నా. ఓకేనా? చూడండి సేమ్ డూప్లికేట్ చేసి మళ్ళీ ఇప్పుడు సపరేట్ చేస్తున్నా. సపరేట్ చేయడానికి షార్ట్కట్ పి. మీకు అన్నీ గుర్తున్నాయని అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు సపరేట్ చేసింది సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఒకసారి అదొక్కటి ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయి నాకు ఎక్కడి వరకు కావాలో ఒకవేళ మీకు ఈ టాప్ సైడ్ వరకు కావాలి అనుకుంటే అలాగే ఉంచుకోండి. డిజైన్ కూడా బాగానే ఉంటుంది. లేదు నాకు ఈ స్పెసిఫిక్ లొకేషన్ వరకు కావాలి అనుకుంటే అది మీ ఇష్టం. నేను మొత్తం ఉంచుకుంటున్నా ఇలాగే. ఇప్పుడు దీనికి సబ్ డివిజన్ సర్ఫేస్ ఉందిగా ముందు తీసేసినా పర్లేదు అలాగే ఉంచుకున్నా పర్లేదు అది మీ ఇష్టం. దీనికి వైర్ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. వైర్ ఫ్రేమ్ అప్లై అవ్వట్లేదు. ఓకే. సో, వైర్ ఫ్రేమ్ అప్లై అవ్వట్లేదు. సబ్ డివిజన్ సర్ఫేస్ నేను అప్లై చేసేసుకుంటా ముందైతే. సబ్ డివిజన్ సర్ఫేస్ అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ కార్నర్‌కి నాకు ఈ మెటల్ ఫినిషింగ్ కావాలి కాబట్టి ఆబ్జెక్ట్ లోపటికెళ్ళి దీన్ని కన్వర్ట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ మెష్ కాబట్టి మెష్ నుంచి కర్వ్ లాగా కన్వర్ట్ చేస్తున్నా నేను. ఓకేనా? కర్వ్ లాగా కన్వర్ట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ మనకి డేటా ప్రాపర్టీస్‌లోకి వెళ్తే నా కింద జియోమెట్రీ ఉంది. జియోమెట్రీలో బెవిలింగ్ అండ్ జియోమెట్రీలో ఆఫ్సెట్ ఎక్స్ట్రూడ్ ఉంది. మీరు ఇందులో ఏది చేస్తే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందో చెక్ చేయండి. నేను ఫస్ట్ ఎక్స్ట్రూజన్ ఇస్తున్నా. ఒకసారి ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఓకే. సెలెక్షన్స్ కూడా కనబడకుండా ఇట్లా చేద్దాం. ఇప్పుడు చూడ ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఇలాగే దీనికి డెప్త్ ఇచ్చాను అనుకో. ఓకే. డీటెయిల్స్ ఇప్పుడు బాగున్నాయి. ఇంకొంచెం డెప్త్ డీటెయిల్ ఇద్దాం. ఓకే. నాట్ బ్యాడ్. యాక్చువల్లీ మనకు ఓకే మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో, మళ్ళీ ఇది ఆన్ చేసుకుంటా. ఈ లొకేషన్‌లో మనకి ఈ గ్యాప్స్ ఫిల్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఫిల్ క్యాప్స్ పైన చేయండి. ఇదంతా కర్వ్ మోడిఫైయర్ మనం ఆల్రెడీ యూజ్ చేసేసాం ఇంతకుముందు. ఈ లొకేషన్‌లో నేను చిన్న యూవీ స్ఫియర్ పెడుతున్నా. ఎందుకంటే అది అన్నీ ఓపెన్ లాగా ఉంది అని అర్థం అవ్వకుండా ఉండడానికి అంతే. అండ్ ఇక్కడి వరకైతే బాగుంది కానీ నాకు ఈ కార్నర్స్ కూడా కావాలి అలాగే. సో, మళ్ళీ ఎడ్జెస్ మోడ్‌లోకి వెళ్ళి ఈ టాప్ సైడ్ ఉన్న ఎడ్జెస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదొక ఎడ్జ్. ఈ ఎడ్జ్ లూప్ అంతా సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ లూప్ అంతా 2 లూప్ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి డూప్లికేట్ చేసుకుంటున్నా. మళ్ళీ సపరేట్ చేసిన తర్వాత నాకు ఓన్లీ ఆ ఎడ్జెస్ సెలెక్ట్ అవ్వాలి. మళ్ళీ ఆబ్జెక్ట్ లోపలికెళ్ళి కన్వర్ట్ టు కర్వ్ లాగా కన్వర్ట్ చేసేసి ఇప్పుడు ముఖ్యంగా మనం సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అది షార్ట్ ఫిలిమ్‌ది బయటకొచ్చింది. స్టక్ అవుతుంది. సారీ. సరే డౌన్‌లోడ్స్. ల్యాంప్ అని టైప్ చేసుకుంటా. ఓకే. ఇక్కడి వరకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కర్వ్‌లాగా కన్వర్ట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ దీనికి డెప్త్ ఇంక్రీజ్ చేసుకుందాం. మళ్ళీ డెప్త్ ఇంకొంచెం ఇంక్రీజ్ అండ్ ఎక్స్ట్రూడ్ కూడా చేసుకుంటా లైట్‌గా. 0.01 డెప్త్ బాగా ఎక్కువైనట్టుంది. ఓకే. సో, ఇప్పుడు చూడ్డానికి ఇంకొంచెం బెటర్‌గా ఉంది. ఓకే. చూడ్డానికి ఒక సాటిస్ఫైడ్ లుక్ లాగా ఉంది. అండ్ చిన్న చిన్న మినిమల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మీకు కింద కూడా కావాలి అనుకుంటే ఇట్స్ యువర్ విష్. నాకు ఇక్కడ వరకైతే చాలు. అండ్ ఇప్పుడు టెక్స్చరింగ్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్‌ని నేను టెక్స్చరింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఈ మెటల్స్ కాకుండా ఈ లైట్ ఉన్న ఏరియా ఉందా దాన్ని నేను సపరేట్ చేసుకుంటా. ఫస్ట్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఐసోలేట్ చేసుకుందాం క్లారిటీగా అర్థం అవ్వడానికి. ఫేసెస్‌లో ఈ లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎమిట్ అవుతుందో ఆ లొకేషన్ వరకు అన్ని సైడ్స్ ఓకేనా? అన్ని సైడ్ ఫేసెస్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటా.
సో ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని సపరేట్ చేసుకుంటున్నా. పీ సెలెక్షన్ సపరేట్. సో ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళిపోతే ఇన్సైడ్ ఇలా ఉంది, ఒకవేళ నేను సపరేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ పక్కకి ఇలా ఉంది. ఇప్పుడు మొత్తం ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు నాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, చూద్దాం. ఇదొకటి మెయిన్ బాడీ ఒకటి, అండ్ బాడీకి ఉన్న ఎడ్జెస్లో 2 టైప్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 కర్వ్సే కాబట్టి ఇదొకటి, లైక్ నేను ఒకసారి ఇవి హైడ్ చేసి చూపిస్తా. ఇది కర్వే కాబట్టి ఈ కర్వ్స్ అన్నిటిని ఒకటే ఆబ్జెక్ట్ లాగా చేంజ్ చేస్తున్నా, లైక్ జాయింట్ కంట్రోల్ జే. ఓకే, సో మళ్ళీ హైడ్ చేసింది అన్హైడ్ చేసుకుందాం. సో పైన ఒకటి కింద ఒకటి, ఇలా 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సేవ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే టెక్స్చర్ నేను దానికి అప్లై చేయాలి అనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ నాకు 2 డైమెన్షన్లో ఉంది, 2 సైడ్స్ కనబడుతుంది. యాక్చువల్లీ చాలా బెటర్ ఆప్షన్ అది. ఒకవేళ 2 డైమెన్షన్లు ఉంటే ఆల్మోస్ట్ 4 సైడ్స్ వచ్చేస్తుంది మనకి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి, ఓకే, ఫస్ట్ ఇప్పుడు దీనికి ఏం అప్లై చేసలేదు, అన్నిటికీ ఒకటే టెక్స్చర్ కాబట్టి నేను కింద మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఉన్న మెటీరియల్ని ల్యాంప్ అని చేంజ్ చేసుకుందాం. బేస్ టెక్స్చర్లోకి వెళ్ళిపోయి ఇమేజ్ టెక్స్చర్ ఓపెన్. సో డౌన్లోడ్స్లో ఇమేజ్ టెక్స్చర్ ఎక్కడుంది? ఓకే, ఇక్కడ వరకు అయితే క్లారిటీగా ఉంది. ఇప్పుడు నేను ఇంకొక ప్యానెల్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఇందులో యూవీ ఎడిటర్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్కి ఎక్కడ అటాచ్ చేసాం? ఓకే, ఫస్ట్ ఇదే అనుకుందాం, దీనికి టాప్ సైడ్ ఒక యాంగిల్, సేమ్ అది ఏ యాంగిల్ నుంచి కనబడుతుందో ఎగ్జాక్ట్ ఆ యాంగిల్లోనే చూసుకుందాం. ఓకే, ఆ యాంగిల్లోనే ఆబ్జెక్ట్ నేను చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నాను నేను. రైట్, అన్ని ఫేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేవన్నీ మళ్ళీ అన్రాప్ చేసుకుందాం. ఓకే, అన్రాప్ ప్రాజెక్ట్ ఫ్రమ్ వ్యూ. ఓకే రైట్, సో ఎగ్జాక్ట్ యాంగిల్ నుంచి నేను చేసుకుంటున్నాను కాబట్టి సేమ్ ఫేసెస్ అలాగే మనకు అయ్యేటట్టుగా ట్రై చేద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉంటాయి కాబట్టి సేమ్ ఇది సెలెక్ట్ చేసుకొని స్మూత్ సెలెక్షన్ తోటి కొంచెం పైకి మూవ్ చేద్దాం. సేమ్ ఇటు పక్కకు కూడా పైకి, అండ్ ఇది కిందికి. మళ్ళీ ఇక్కడ కూడా టాప్ సైడ్ పైకి. ఓకే, మ్యాక్సిమం ఇలా మీరు యూవీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలు. సేమ్ టెక్స్చర్ కదా ఇక్కడ, అండ్ మళ్ళీ ఇది కొంచెం కిందికి అడ్జస్ట్ చేద్దాం. ఓకే రైట్, ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఓకేనా, ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఈ యాంగిల్ నుంచి. సో ఒక్క ఆబ్జెక్ట్కి మనం కలర్ వేసేసాం. నెక్స్ట్ ఈ కర్వ్స్కి కూడా సేమ్ టెక్స్చర్ అప్లై చేస్తున్నా. ల్యాంప్ ఆటోమేటిక్గా అప్లై అయిపోలేదు, మళ్ళీ దీని లోపలికి వెళ్ళిపోయి కలర్ ర్యామ్ చేద్దామంటే ఎడిట్ మోడ్లోకి వెళ్తే మనకు కర్వ్స్ వస్తాయి. సో వీటన్నిటిని మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కన్వర్ట్ టు మెష్. సో ఇప్పుడు ఈ మెష్ అయిపోయినాయి. మళ్ళీ ఫేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని ఫేజెస్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని స్కేల్ డౌన్. మనకి కర్వ్స్లో పెద్దగా డీటెయిల్స్ ఏం కనబడవు కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఒకటే లొకేషన్లో ఇట్లా సైజ్ తగ్గించి పెట్టేస్తున్నా. సో నాకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఓకే, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ లైట్ ఉన్న ఫేజెస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో అన్ని ఫేజెస్ని సెలెక్ట్ చేసుకొని అన్రాప్ చేసుకుందాం. స్మార్ట్ యూవీ ప్రొజెక్షన్ అన్రాప్. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేస్తా అంటే అన్నీ ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేసుకుంటున్నా 90 degrees, 180 degrees కదా, రొటేట్ 180. సో ఇప్పుడు ఇవి కరెక్ట్గా ఎక్కడెక్కడ ఉండాలి. నేను ఈ కార్నర్ పాయింట్ని చెక్ చేసుకుంటున్నా. సేమ్ ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఇక్కడికి వచ్చి స్మూత్ సెలెక్షన్ తోటి ఇంకో కార్నర్ పాయింట్, ఇందులో ఓన్లీ కనెక్టెడ్ ఓన్లీ అనే అప్లై చేసుకుందాం.
ఇలా ఒకసారి డీసెంట్‌గా అన్నీ ఒకసారి అలైన్ చేసుకున్నాక ఓకే. అంత పర్ఫెక్ట్‌గా రాలేదని అనుకుంటున్నా. సో, ఓకే. ఇప్పుడు ఇదే సేమ్ టెక్స్చర్ మిగతా వాటికి కూడా అప్లై అవ్వాలి. నేను ఇక్కడ ఏం చేస్తా అంటే మిగతా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకుంటా. ఫేసెస్ డిలీట్. సో, ఇప్పుడు ఏదైతే ఫేస్ కరెక్ట్‌గా అప్లై అయిపోయిందో దీన్ని డూప్లికేట్ చేసి రొటేట్ 90 డిగ్రీస్ ఇంకో సైడ్. సేమ్ రెండిటిని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసి 180 డిగ్రీస్. మిగతా 4 సైడ్స్ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు 4 అన్నీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే జాయిన్ చేసేసాను. ఓకేనా? అండ్ ఈ కింద ఇదొక్కటి కొంచెం కరెక్ట్‌గా పెయింట్ అవ్వలేదు. సో, ఎక్కడ వరకైతే కరెక్ట్ అవ్వలేదో అక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సేమ్ పైన కూడా అదే కలర్ ఉంది కదా! నేను అదే కలర్ ఉన్న దగ్గరికి స్కేల్ డౌన్ చేసి కొంచెం ఇలా రొటేట్ చేసేసుకుందాం ఆ యాంగిల్‌కి సరిపోయేటట్టుగా. ఓకే. ఇప్పుడు ఐసోలేషన్ నుంచి బయటకొచ్చేస్తే నాకు ఆల్మోస్ట్ ఆబ్జెక్ట్ కావాల్సిన వేలో ఉంది. ఓకేనా? అండ్ ఇది కూడా మళ్ళీ దీనికి కూడా సేమ్ అటాచ్ చేస్తున్నా ల్యాంపే. మళ్ళీ ఎడిట్ మోడ్‌లోకెళ్ళిపోయి అన్ని ఫేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని స్కేల్ డౌన్. ఇది ఎక్కడైతుంది లేదు మాకు కరెక్ట్‌గా అదే యాంగిల్ లాగా కావాలి అని మీరు అనుకుంటే కొంచెం అదే యాంగిల్ లాగా చూసుకొని దీనిపైన అడ్జస్ట్ అయ్యేటట్టు వ్యూ ప్రొజెక్ట్ ఫ్రమ్ వ్యూ. కాకపోతే మళ్ళీ ఆపోజిట్ సైడ్‌కి ప్రాబ్లమ్ వస్తది. సో, నేను అలా చేయాలనుకోవట్లే. స్కేల్ డౌన్ దీని పైకి అడ్జస్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఇంకొంచెం డిఫరెన్స్ చేస్తున్నా. ఇది ఒకసారి నేను ఈవీ నుంచి సైకిల్స్‌లోకి వెళ్ళిపోతే సైకిల్ జీబీ ఆన్ చేసుకుందాం అండ్ 0 పెట్టుకుంటున్నా డీనాయిస్. ఇది కూడా బెస్ట్ 10 చాలు ప్రెజెంట్ అయితే. ఇప్పుడు నేను నార్మల్‌గా ఒక ప్లేన్ తీసుకుందాం. సేవ్. ఇందులో షేడర్ ఎడిటర్‌లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఇప్పుడు రెండర్ ప్రివ్యూలోకి వెళ్ళిపోయి సీన్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం నేను బ్యాక్‌గ్రౌండ్ అంతా తీసేసాను. ఓకేనా? అంటే బ్యాక్‌గ్రౌండ్ లైట్ అంతా తీసేసాను. ఉన్న ఆబ్జెక్ట్‌కి ఏదైతే ఇప్పుడు అన్నిటికి ల్యాంప్ అటాచ్ చేసిందో దానికి ఇప్పుడు చూడు వీటిలో గ్లో అవ్వాల్సింది ఏంటిది? ఈ పార్ట్ గ్లో అవ్వాలి. సో, నేను ఏం చేసుకుంటున్నా అంటే మెటీరియల్ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి ఇప్పుడు 10 ఆబ్జెక్ట్స్ అప్లై ఉంది. ఈ 10ని నేను ఒకసారి క్లిక్ చేస్తే మిగతా అన్నిటికి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతది. అంటే ఇండివిజువల్‌గా ల్యాంప్ 1 క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌కి ఉన్న టెక్స్చర్ వేరు, నెక్స్ట్ ఆబ్జెక్ట్‌కి ఉన్న టెక్స్చర్ వేరు. అంటే టెక్స్చర్ కౌంట్ వేరు. సేమ్ టెక్స్చర్ వేరే నేమ్ తోటి వేరే ఆబ్జెక్ట్‌కి అప్లై అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు దీనికి ఏదైతే అప్లై అయిందో ఈ నోడ్ ఎడిటర్‌లోకి వచ్చాను నేను. ఈ నోడ్ ఎడిటర్‌లో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఇమేజ్ టెక్స్చర్. ఓకేనా? ఇందులోకి బ్యాక్‌కి వెళ్ళిపోదాం మొత్తం. ఇది ఫస్ట్‌ది ఇమేజ్ టెక్స్చర్ అండ్ ఏం షేడర్ వాడుతున్నాం అది అవుట్‌పుట్‌కి కనెక్ట్ అయిపోయింది. ఇది లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ అయిపోయింది మనకి. సో, వీటన్నిటిలో మనకి ఎమిషన్ ఉంటుంది కదా! ఎమిషన్‌కి ఈ కలర్ తీసుకెళ్ళి నేను ఎమిషన్ కలర్‌కి అటాచ్ చేస్తున్నా. సో, ఇక్కడ స్ట్రెంగ్త్ నేను ఒక 5 ఇంక్రీజ్ చేసుకుంటా. ఇప్పుడు చూద్దాం. సో, ఒకసారి ఇప్పుడు మళ్ళీ వరల్డ్ లైట్‌ని కొంచెం ఒక 0.1 సరిపోదా? 0.5 ఇప్పుడు చూడండి. మనకు ఆల్మోస్ట్ చాలా రియలిస్టిక్‌గా ఉంది. అండ్ ఒక స్టైలిష్ పెయింటింగ్ కాబట్టి నేను ఒక పాయింట్ లైట్‌ని అటాచ్ చేసుకుంటా. ఇది ఒక 100 వోల్ట్స్ పెట్టి ఓకే. సో, దీనికి కూడా స్ట్రెంత్ బాగా ఎక్కువైపోయింది అనిపిస్తే 1 చాలు. సరిపోట్లేదు. 2 మేబీ 4 ఓకే. సో, దానికి 4 ఉంది లైటింగ్. అండ్ మిగతా వాటికి కూడా కొంచెం డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. బిఫోర్ దానికన్నా ముందు నేను లైట్‌ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఎక్కడైతే గ్లో అవుతుందో అక్కడ వీటిని సెలెక్ట్ చేసుకొని దీనికి కొంచెం రఫ్‌నెస్ యాడ్ చేసుకుంటా. లైక్ నాయిస్ టెక్స్చర్ అండ్ ఇక్కడ కలర్ ర్యాంప్. నాయిస్ టెక్స్చర్ డైరెక్ట్ కలర్‌లోకే వెళ్ళిపోతుంది కాబట్టి అయితే ఒక పని చేద్దాం. కలర్‌లోకి అంటే మళ్ళీ కలర్స్ మారిపోతాయి. నేను ఈ కలర్ ర్యాంప్‌ని తీసుకెళ్ళి ఫ్యాక్టర్ టు ఫ్యాక్టర్ అండ్ కలర్ టు రఫ్‌నెస్. ఓకే.
సేమ్ ఇలాగే కలర్ తీసుకెళ్ళి మనం దీనికి అటాచ్ చేసామనుకో స్ట్రెంత్ కూడా మారిపోతుంది. స్ట్రెంత్ దానికి ఇష్టం వచ్చిన లొకేషన్స్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ కొన్ని లొకేషన్స్లో స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. చూడడానికి కొంచెం ర్యాండమ్గా అనిపిస్తుంది అప్పుడు. అంటే లైట్ లోపల ఉన్న గ్లాస్ కొన్ని చోట్ల ఇట్లా డస్ట్ తోటి ఫిల్ అయినట్టుగా కనబడుతుంది. ఓకే, జస్ట్ ఒక చిన్న డీటెయిల్స్ కోసం ఇలా చేయడం. రైట్, అర్థమైంది అని అనుకుంటున్నా. అండ్ ఇంకా పైన దానికి కూడా మనం ఇంకా వేరే డీటెయిల్స్ యాడ్ చేసుకుందాం. నేను పైన ఉన్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీనికి కూడా నేను కొంచెం రఫ్నెస్ యాడ్ చేసుకుంటా. సో మళ్ళీ నాయిస్ టెక్స్చర్ ఫ్యాక్టర్ ఉంది, ఫ్యాక్టర్ తీసుకెళ్ళి డైరెక్ట్ రఫ్నెస్కి కనెక్ట్ చేసా. సేమ్ మళ్ళీ కలర్ ర్యాంప్తో కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇదే కలర్ ర్యాంప్ సెట్టింగ్స్ తీసుకెళ్ళి మెటాలిక్ అటాచ్ చేస్తాం అండ్ స్పెక్లైట్ కూడా అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా అయిందో ఒకసారి మొత్తం ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ చేసి చూస్తే ఓకేనా. ఒకసారి టెక్స్చర్ వీపోర్ట్లోకి వెళ్ళామనుకో, ఇట్స్ లోడింగ్. ఈ రఫ్నెస్ డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు యాడ్ చేసాం అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్కేల్ కనుక తగ్గించాను అనుకో అది ఇంకా చేంజెస్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డీటెయిల్స్ ఎంత ఉండాలి, ఒకవేళ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే అండ్ రఫ్నెస్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే కొంచెం ఇంకా డస్టీ లాగా చూపెట్టడానికి. ఓకే, అండ్ దాని వాల్యూస్ ఎంత ఉండాలి, ఎంత హార్డెనింగ్గా ఉండాలి. ఇప్పుడు కొంచెం చూడడానికి బెటర్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెండర్ వీపట్లోకి వెళ్దామా చెక్ చేసుకోవడానికి. దీనికి ఒకదానికి యాడ్ చేయడం మర్చిపోయినాం, బాల్కి సేమ్ ల్యాంప్ యాడ్ చేసిద్దాం. ఓకే, సరిపోయింది. ఓకే, మీకు క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నా. సరే, ఫిలింలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అంతా ట్రాన్స్పరెంట్ చేసేస్తే సో నేను తయారు చేసిన ఆబ్జెక్ట్ ఇలా ఉంది. సేమ్, ఆల్మోస్ట్ సేమ్. ఓకే, అండ్ లాస్ట్ థింగ్, అండ్ ఇందులో కలర్స్ ఇంక్రీజ్ చేయాలి అని ఒకవేళ మీకు అనిపించింది అనుకో, కలర్ కొంచెం డల్ ఉంది, అదొక కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ కలర్ టు ఎమిషన్కి కనెక్ట్ అయ్యే దాంట్లో మనం సాచురేషన్ యాడ్ చేసుకుందాం. హ్యూ సాచురేషన్ వాల్యూ ఉంటుంది, దీనికి సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇంక్రీజ్ అయినట్టుగా కనబడట్లేదు కదా. ఓకే, ఈ వాల్యూస్ తీసేస్తే ఫైవ్ 10 మేబీ కాంట్రాస్ట్ కూడా యాడ్ చేయాలి. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇప్పుడు కొంచెం బెటర్, కాకపోతే కలర్ మారింది. హ్యూలోకి వెళ్ళి మనం హ్యూ కొంచెం తగ్గించుకుందాం. 0.5 ఇది కొంచెం బెటర్. ఓకే, అయిపోయింది. సో ప్రజెంట్ ఈ క్లాస్కి ఇంతే. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఇంకా వేరే ఆబ్జెక్ట్ ఏదైనా తయారు చేద్దాం ఇంకా బెటర్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.